ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్పీకర్ నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన తీర్పును పునరాలోచన చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పత్రికలు, టీవీల ముందు ప్రకటించారన్నారు. కొందరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గౌరవం లేదంటూ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు చేసి చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. ఇది చాలా దురదృష్టకరము. టీవీల ముందు, పత్రికా విలేకరుల ముందు, ప్రజల ముందు చాలా స్పష్టంగా పార్టీలు మారినట్టు ప్రకటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు వాళ్ళు. మరి ఆ రకంగా అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఏ రకంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తూట్లు పొడిచిందో, ఏ రకంగా నీరు గారుస్తూ ఉందో మనకందరికీ తెలుసు. ఏమాత్రం రాజ్యాంగం మీద, ఏమాత్రం చట్టాల మీద రెండు పార్టీల గౌరవం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేలకు పదవులకు రాజీనామాలు చేయకుండా టీఆర్ఎస్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, మరి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రులుగా కొనసాగారు వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి అవలంబిస్తూ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా మరి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నవలోపాలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో దేశమంతా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకోవడం కాదు, ఏ రకంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారో రాహుల్ గాంధీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, ఏమాత్రం మీకు విశ్వాసం ఉన్నా మరి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరగడం కాదు, మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి చూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు మొన్న ఇచ్చినటువంటి తీర్పు పట్ల పునరాలోచన చేయండి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పట్ల రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఫిరాయింపుల చట్టం ఏదైతే తీసుకొచ్చామో దానికి అనుకూలంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను.